ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో, స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా, త్వరపడి రండి ప్రియ జనమా, త్వరపడి రండి ప్రియ జనమా. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. మొరవిని కరుణగ కాంచే రాజని, అందరిని దరి చేర్చే ప్రభువని. మొరవిని కరుణగ కాంచే రాజని, అందరిని దరి చేర్చే ప్రభువని. కృతజ్ఞతాభావము గలిగి పీఠము చెంతకు చేరండి. కృతజ్ఞతాభావము గలిగి పీఠము చెంతకు చేరండి. రారండి వేడండి ప్రభు దీవెన పొందండి. ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి. ప్రభాత మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం రెంటచెంతల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు రామిశెట్టి జోజప్ప నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు రామిశెట్టి లూర్దయ్య తెరేజమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తున్నారు. ఈ దివ్య బలి పూజతో పాటు ఈనాటి జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ తలంపుతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి దాతలందరి నిమిత్తం ఈ పవిత్ర పూజలో ప్రార్థిస్తూ వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున ప్రభువు తన్ను తాను బయలుపరుచుకున్నారు. సాక్షాత్కార మహోత్సవాన్ని మనము కొనియాడాము. ఆ విధముగా బయలుపరుచుకున్నటువంటి ప్రభువు తన యొక్క సువార్త జీవితాన్ని ప్రారంభించటాన్ని ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఏ ఉద్దేశముతో అయితే ఆయన మన మధ్య మనవలే నరునిగా జన్మించారో ఆ ఉద్దేశం కార్యక్రమాన్ని ప్రారంభించటాన్ని ఈరోజు మనం వింటూ, ఆయన ఒక ప్రక్క బోధన చేస్తూ మరొక ప్రక్క అనేక మంది రోగస్తులను, తాడిత పీడిత జనులను ఆయన స్వస్థపరచి వారికి ఊరటనివ్వటం, తద్వారా ఆయన రక్షకుడు అన్నటువంటి సత్యాన్ని మనందరం తెలుసుకోవాలని ఆయన యొక్క తాపత్రయం. ఈనాటి సువార్తలో మనం ఆయన చేసేటటువంటి బోధ,
ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను తెలుసుకుంటూ మనం ఆయనను రక్షకునిగా అంగీకరిద్దాం, స్వీకరిద్దాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క తప్పిదములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క శరణు వేడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, స్వర్గ నివాసి అయిన నీ శాశ్వత వాక్కు కన్య మరియమ్మ నుండి మా అల్పమానవ స్వభావమును అంగీకరించెను. ఈ రూపములో మా మధ్య సత్య తేజస్సుగా ప్రత్యక్షమైన క్రీస్తు ప్రపంచ విమోచనము కొరకు దీక్షాయాత్రను చేపట్టునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 22వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు పనులు వనర్తుము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందెదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును, దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు వసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ప్రియులారా, కపట ప్రవక్తలు చాలామంది లోకమంతటా వ్యాపించి ఉన్నారు. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షింపుడు. అది దేవుని ఆత్మ అగునో కాదో మీరు ఇట్లు తెలుసుకోగలగనరు. యేసుక్రీస్తు మానవ శరీరము ధరించి వచ్చనని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. కానీ క్రీస్తును గూర్చి ఈ విషయము అంగీకరింపని ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది కాదు. అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్భవించినది. అది వచ్చుచున్నదని దీనిని గూర్చియే మీరు వినియున్నారు. ఇప్పటికే అది లోకంలోనికి వచ్చి ఉన్నది. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు వారిలో ఉండు ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. వారు లౌకిక వ్యవహారములను గూర్చి ముచ్చటింతురు. అయినను వారు లౌకికులగుటచే లోకము వారిని శ్రద్ధతో వినును. కానీ మనము
దేవునకు సంబంధించిన వారము. దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తియు మనలను వినును. దేవునితో సంబంధం లేనివాడు మనలను ఆలకింపడు. కనుక సత్యాత్మ అసత్యాత్మల తారతమ్యమును మనము ఇట్లు గుర్తింపవచ్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. నేను జాతులనెల్లా నీకు ధారాదత్తము చేసేదను. నీకు దారాదత్తం చేసేదను. నేను ప్రభు శాసనమును ఎరిగించెదను. ప్రభు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియుంటిని. నన్ను అడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. ఈ భూమండలములెల్లా నీకు స్వాధీనము చేసేదను. అందరూ. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నీకు దారాదత్తం చేసేదను. రాజులారా, మీరు జ్ఞానమును తెచ్చుకొనుడు. భూపతులారా, మీరు నా హెచ్చరికలను ఆలకింపుడు. మీరు భయభక్తులతో గడగడలాడుచు ప్రభువును సేవింపుడు. అతని పాదములు ముద్దిడుకొనుడు. అందరూ. నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను. నీకు దారాదత్తం చేసేదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించెను, రండి రండి. దేవుని రాజ్యము సమీపించెను, రక్షణ పొందండి. హృదయ శుద్ధిని శాప విముక్తి, హృదయ శుద్ధిని శాప విముక్తి ఒసగే క్రీస్తుని నమ్మండి, ఒసగే క్రీస్తుని నమ్మండి. రండి రండి, రక్షణ పొందండి. రండి రండి, రక్షణ పొందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనము వరకు మరియు 23 నుండి 25 వచనములు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 4 వచనములు 12 నుండి 17 మరియు 23 నుండి 25. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నాముకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచెరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు
వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. అనేక విధములగు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ప్రజలు ఆయన వద్దకు తీసుకొని రాగా వారిని ఆయన స్వస్థపరచెను. గల్లియా, దెకపోలి, యెరూషలేము, యూదయ ప్రాంతముల నుండి, యొర్దాను నది ఆవలి దిక్కు నుండి ప్రజలు తండోపతండలుగా యేసును వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జనన వారములో మనం ఈ కాలాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. వచ్చే ఆదివారంతో క్రీస్తు ప్రభు యొక్క బప్తిస్మ పండుగతో సాధారణ కాలం మన యొక్క దైవార్చన సంవత్సరంలో ప్రారంభమవుతూ ఉంది. మరి ఈ 6 రోజుల పాటు మనం ఈ క్రీస్తు జనన కాలములో ఉంటుండగా ప్రభువు నిన్నటి రోజున 3 రాజుల మహోత్సవం, 3 జ్ఞానుల మహోత్సవం ద్వారా తనను తాను బయలుపరుచుకున్నటువంటి ప్రభువు ఈరోజు తన యొక్క స్వార్థ పరిచర్యను ప్రారంభిస్తున్నారు. ఈ క్రిస్మస్ కాలములో మనందరికీ కూడా వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏమనగా, ఏమిటి ఆయనకు అవసరం? దేవునికి నరునిగా పుట్టాల్సినటువంటి అవసరం ఏమిటి? ఆది కాండములో ఆయన సర్వమును సృజించినప్పుడు ఒక్క మాటతోనే ఆయన సృజించగలిగాడు కదా. మరి ఒక్క మాటతో మనుషులను ఉండొచ్చు కదా. ఆయన మనిషిగా మనవలే పుట్టవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అని మనందరికీ కూడా అనేక సార్లు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. అటువంటి ప్రశ్నే ఒక అతనికి వచ్చిందట. క్రిస్మస్ అర్ధరాత్రి పూజకు అందరూ తన భార్య పిల్లలు తయారవుతూ ఉండగా, ఏదో ప్రతి సంవత్సరం పూజకు వెళ్తున్నాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం, కానీ అసలు దేవునికి ఏమిటి అవసరం? మన మధ్య మనవలే పుట్టాల్సిన అవసరం ఏమిటి? ఆయనకేంటి అంత ఆవశ్యకత? పుట్టకుండానే కూడా మనల్ని రక్షించవచ్చు కదా అన్నటువంటి అభిప్రాయం ఇతని మనసులో బాగా నాటుకొని పోయింది. అందుకే క్రిస్మస్ యొక్క అర్థం అతనికి తెలియక భార్యా పిల్లలతో, మీరు వెళ్ళండి గుడికి, పూజకు మీరు వెళ్ళండి, నేను రాను అని ఆయన రాత్రిపూట ఆ పూజ మొదలయ్యేటటువంటి సమయంలో ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఆ దేశంలో బాగా మంచు కురుస్తూ ఉంది, చలి. ఆ సమయంలో, ఆ మంచు కురిసేటటువంటి సమయంలో తన ఇంటి వెనుక నుంచి కొన్ని కోడి పిల్లల శబ్దం అతను విన్నాడు. ఆ సమయంలో కిటికీ తెరిచి చూడగా ఒక 10 కోడి పిల్లలు ఆ మంచులో చలిలో వణుకుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక వేడిగా ఉండేటటువంటి మంచు నుంచి తప్పించుకునేటటువంటి స్థలం కోసం అవి వెతుకుటాన్ని ఈయన చూశాడు. చూసి ఆ కోడి పిల్లల మీద జాలి కలిగి ఆ కోడి పిల్లల కోసం తన యొక్క ఇంటి వెనుకున్నటువంటి కార్ షెడ్ డోర్ను తీసి లైట్లు వేశాడు. ఆ కోడి పిల్లలు చలిలోంచి తప్పించుకోవటం కోసం, తన ఇంటిలోకి రావటం కోసం కార్ షెడ్ డోర్ తీసి, ఆ తర్వాత అది వేడిగా ఉండటం కోసం పెద్ద పెద్ద లైట్లన్నీ కూడా ఆన్ చేసి ఈ కోడి పిల్లలు లోపలికి వస్తాయి అని ఆశపడ్డాడు. అవి ఆ కోడి పిల్లలు చూశాయి, కానీ లోపలికి రావటం లేదు. ఏం చేశాడు? ఆ కోడి పిల్లలు తినేటటువంటి మేతను ఆ కోడి పిల్లల నుంచి తన యొక్క కారు షెడ్ వరకు బారుకి పోసుకుంటూ వెళ్ళాడు. ఆ మేత తినుకుంటూ అన్నా సరే లోపలికి వస్తాయి అని.
ఆ మేత పోసినా కూడా కోడి పిల్లలు లోపలికి రావటం లేదు, ఆ చలిలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ కోడి పిల్లలు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఆయన వచ్చి ఒక కర్ర తీసుకొని వాటిని ముందుకి ముందుకు పోండి అని కర్రతో ఆయన కోడి పిల్లల్ని చుచ్చు అని తోలాలను చూస్తున్నాడు. అప్పుడు ఆ కోడి పిల్లలు ఒక్కొక్క దిక్కున ఆ 10 కోడి పిల్లలు పరారైపోయాయి. కానీ ఆ కోడి పిల్లల కోసం తాను తెరిచినటువంటి కార్ షెడ్లోకి మాత్రం అవి రావటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేస్తే ఈ కోడి పిల్లలను తాను రక్షించగలను ఈ చలి నుంచి, మంచు నుంచి అని ఎంత ఆలోచించినా కూడా తన మాట అవి వినటం లేదు. అప్పుడు ఆయనకు ఒక్క ఆలోచన వచ్చింది. ఈ కోడి పిల్లలు లోపలికి నేను తీసుకొచ్చి రావాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. అదేమనగా నేను కూడా ఆ కోడి పిల్లల్లాగా తయారై ఉంటే వాటికి నేను మార్గం చూపేవాణ్ణి. అదొక్కటే ఈ కోడి పిల్లలను రక్షించగలిగేది అని తన మనసులో ఆలోచన రాగానే గుడి గంట మోగింది, 3వ గంట. అప్పుడు ఆయనకు అర్థమైంది, తనకొచ్చినటువంటి ఆలోచన, నేను కూడా వాళ్ళల్లో ఒకల్లాగా మారి ఉన్నట్లయితే నేను వాటికి మార్గాన్ని చూపించేవాణ్ణి. యేసు ప్రభు చేసింది కూడా అదే. మనలను రక్షించటం కోసం దేవుని మాట మనం ఎంతకీ వినకపోయినప్పుడు ఆయన మనవలే మారాడు, మనలో ఒకనిగా అయ్యాడు, మనలను రక్షించాడు. అదే క్రిస్మస్ యొక్క పరమార్థం. అదే ఎందుకు దేవుడు నరుడిగా పుట్టాల్సినటువంటి అవసరం ఏమిటి, ఆవశ్యకత ఏమిటి అన్నటువంటి దానికి అర్థం. ఈరోజు సువార్త ఆయన ఎందుకు పుట్టాడు అని మనకు వివరిస్తూ ఆయన తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన నజరేతును వీడాడు. తాను పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంతాన్ని వీడి కఫర్నాముకు వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఏమిటి అవసరం, ఎందుకు ఆయన నజరేతును వీడి కఫర్నాముకు వచ్చాడు అనగా, యెషయా ప్రవక్త ఈ రక్షకుని గురించి ముందుగానే ప్రవచించాడు. జబూలూను నఫ్తాలి ప్రాంతములు, అక్కడ అన్య ప్రాంతము అది. ఆ అన్య ప్రాంతమున నివసించు, అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ప్రభువు మనిషిగా పుట్టడానికి గల కారణం, చీకటిలో ఉన్నటువంటి మనకు తన యొక్క వెలుగును ప్రసరింపచేయుటకు, మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. ఆ తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి బోధ హృదయ పరివర్తన చెందుడు. బప్తిస్మ యోహాను చేసినటువంటి మొదటి బోధ కూడా అదే. ఆ తర్వాత పరలోక రాజ్యము సమీపించినది. ఏమిటి పరలోక రాజ్యం అనగా, 1 బోధన, 2 ప్రసంగం, 3 స్వస్థత. ఈ 3 ఆయన చేశాడు. బోధించటం అంటే ఏమిటి, ప్రసంగించటం అంటే ఏమిటి? బోధించటం అనగా టీచింగ్. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఉదాహరణకు విత్తువాని ఉపమానమును మనం విడమరిచి చెప్పటం, అది బోధించటం. ప్రసంగం అనగా దేవుడు మీకు ఏమి సందేశం ఇవ్వాలి అని ఈ ప్రవచించేటటువంటి ప్రసంగికుడు అనుకుంటున్నాడో దానిని దేవుని యొక్క మాటగా ప్రజలకు చెప్పటం. అయితే ప్రభువు ఈ 2 విషయాలు చేశారు. ప్రార్థనా మందిరములలో బోధించారు, ఆ తర్వాత పరలోక రాజ్య సువార్తను గూర్చి ప్రసంగించారు, ఆ తర్వాత ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టాడు. ఎవరెవరిని ఆయన స్వస్థపరిచాడో చూడండి. అనేక విధములకు వ్యాధులతోనూ వేదనలతోనూ పీడింపబడు వారిని, పిశాచగ్రస్తులను, మూర్ఛ రోగులను, పక్షవాత రోగులను ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన స్వస్థపరిచాడు. ఇక రక్షకుడు చేసేటటువంటి పని ఈ 3: బోధించటం, ప్రసంగించటం, వ్యాధి బాధలనెల్లా ప్రజల నుంచి
తీసివేయటం. అందుకే ప్రభువు నజరేతును వీడి యెషయా ప్రవక్త ప్రవచనము, రక్షకుని గురించి ఆయన చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చుటకు గాను ఆయన అన్యుల వద్దకు వెళ్ళి ప్రసంగించాడు అని, వారిని స్వస్థపరిచాడు అని, చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చాడు అని మనం వింటూ ఉన్నాం. మరి ప్రభు యొక్క సువార్త పరిచర్య ప్రారంభమైనటువంటి ఈ మొట్టమొదటి దినాన మనం ఆయనను రక్షకునిగా స్వీకరిద్దాం. మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి రోగాలు కావచ్చు, భౌతికమైన రోగాల కంటే, వ్యాధుల కంటే ఆత్మీయమైనటువంటి వ్యాధులు, మానసికమైనటువంటి వ్యాధులు, బాధలు ఈ రోజున మనిషిని ఎక్కువగా పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి రక్షకునిగా ఆయనను అంగీకరించి ఆయన ఇచ్చేటటువంటి అన్ని రకాల స్వస్థతలను మనం పొందుదాం. ఆమెన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరచుదాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను ఆశీర్వదించండి. మేమందరము కూడా ప్రభు యొక్క రక్షణ సువార్త పరిచర్యలో పాలు పంచుకొనుటకు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలు మా ద్వారా వారు వెలుగును పొందినట్లుగా ప్రభువును పోలి మేము జీవించే శక్తిని మాకివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను ఆశీర్వదించండి. వారి యొక్క తలంపులను మీ చిత్త ప్రకారం మీరు స్వీకరించి, వారి కోరికలు మీ తలంపు ప్రకారం ఉన్నట్లయితే శారీరక, ఆధ్యాత్మిక, మానసిక వరములతో వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ ప్రపంచంలో అనేక మంది ప్రజలు ఈరోజు సువార్తలో విన్నటువంటి విధముగా అనేక వ్యాధి బాధలతో, రకరకాలైనటువంటి రోగములతో, ముఖ్యముగా కరోనా తీవ్ర రూపం దాలుస్తూ ఉండగా, అలనాడు చీకటిలో ఉన్నటువంటి, అంధకారమున ఉన్నటువంటి, మరణపు నీడలో ఉన్నటువంటి ప్రజలను మీ దివ్యసుతుడు ఏ విధముగా వెలుగు వారి మీద కురిపింపచేశాడో, అదే నేత్రమును, అదే హస్తమును, అదే వెలుగును ప్రపంచంపై ప్రసరించి మా మధ్య ఉన్నటువంటి ఈ రోగాలు, బాధలు, కన్నీటిని తుడిచివేయమని, ఆశా కిరణముగా ప్రభువును మేమందరం గుర్తించే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు నిజము నా దేవా, నీ దానమైన జీవితముని నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగము నీవు వసగి, ప్రేమయనిడి భాగ్యమును పంచిపెట్టుమయా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
నీతో మాకున్న స్థిరమైన బంధమునకు సూచనగా ఉన్న ఈ మా అర్పణలను దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మీకర్పించి తుదకు నిన్నే తిరిగి మా బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు క్రీస్తు నందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడి చేసితివి. సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హొస్సన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని రీటేక్. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, తుమ్మాబాల విశ్రాంత పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్య తెలుగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నాలో నవించేయవా, నాయందు నివసించుమా. నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. నా ఆత్మనాదుడా, నా ప్రాణనాదుడా.
కృపలు నవించేయవా, నాయందు నివసించుమా, నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. ప్రార్థించుదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, మానవ జాతిని ఆవరించి ఉన్న అంధకారమును తొలగించు వెలుగైన క్రీస్తును మేము ఆహారముగా స్వీకరించితిమి. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మేము నీతివంతముగా జీవించుచు వెలుగు పుత్రి పుత్రులుగా నిరతము పురోగమింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలించుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక. సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా, సీమ సీమకు వెళ్ళి సువార్త ప్రకటన చేయా. సమత మమత భావముతో మానవాళికి కాపరివై, సమత మమత భావముతో మానవాళికి కాపరివై, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక, ప్రభు ప్రేమ ఎందు ఫలింతుగాక, ప్రభు శిష్యునిగా జీవింతుగాక, ప్రభు పవిత్రత దీవించుగాక, ప్రభు సేవ ఎందు వర్ధిల్లుగాక.